ఊరందరిది ఒకతోవ అయితే ఉలిపిరి కట్టేది ఒకతోవ అన్నట్టు ఉన్నది కదా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ పుత్రరత్నము మాజీ మంత్రికము సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సార్ ముచ్చట కూడా నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో అనుకుంటా ఆయన సపరేట్ తోవల పోతున్నాడా అంటే అన్ని ముచ్చట్లు తెలవాలంటే ఇగో ఈనుండ్రి మీరే. అయ్యా కేటీఆర్ సారు 15 ఆగస్టు నాడు కూడా మీ పర్ఫార్మెన్స్ చూపెట్టుండ్రి. పరాయి వాళ్ళ పాలన పోయింది, ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది అనే విధంగా ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తా ఉంది. అట్లా పెత్తనం నడిచేందుకు కారణం ఎవరు సారు? మీ నాయన ఒంటేదు పోకడ ఓడేనాయే. మీ గులాబీ గుడిసెల ఉన్నోళ్ళు కనీసం గ్రామాల్లో ఉన్న సర్పంచులను కానిరా. అందుకే మనసు సెంచరీలు ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి పతార లేకుండా చేసిర్రు. అట్లా అయ్యేందుకు కారణం మాత్రం ముమ్మాటికి మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నిర్ణయాలే. అది సరిగా నీకేమన్నా చెప్తారా? ముఖ్యమంత్రి 51 సార్లు ఇప్పటికి ఢిల్లీ పోయి వచ్చారు కేవలం 20 నెలల్లో. అట్లాగే ప్రతి చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సిన పరిస్థితి. మళ్ళొక్కసారి ఢిల్లీ చేతుల్లో జుట్టు చిక్కిన తర్వాత తెలంగాణ తిరిగి ఒక్కసారి పరాయి వారి బానిసత్వంలోకి పోయి మళ్ళీ తిరిగి తన స్వాతంత్రాన్ని తన స్వేచ్ఛను కోల్పోతున్న పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. అంటే మళ్ళా కూడా తెలంగాణ ఉద్యమం చెయ్యండి, ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కబంధ హస్తాల నుంచి తెలంగాణను కాపాడుకుందామని చెప్తున్నారు కదా. మీ ముచ్చట ఎట్లున్నదంటే అనపశేన్ల ఓడగొట్టుకొని కందిశేన్ల ఎంకులాడుకుందాం అన్నట్టున్నది. ఈ ఎగురమేందో మీ 10 ఏళ్ల ఏలువాడిలో ఉంటే పరాయి పాలన వద్దు, మన ప్రత్యేక రాష్ట్ర పాలన ముద్దు అనుకుంటే అయిపోవు. అయినా చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం రాదు. ఇప్పుడు ఎంత మొత్తుకున్నా ఏం లాభం సారు? ఎన్నికల దాకా ఆగవలసిందే. అప్పటి వరకు తెలంగాణ ప్రజల మూడు ఎట్టుంటదో చూడాలంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.